హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. రివ్యూ ఆఫ్ ద డే నరివేట, స్టారింగ్ బై తివినో థామస్ మరియు సూరజ్, ప్రియా మావదన్, కృష్ణన్ అయితే మెయిన్ లీడ్ రోల్స్ లో అయితే నటించారు. ఈ మూవీ అయితే మలయాళంలో ఆల్రెడీ 23rd అయితే రిలీజ్ అయ్యి సక్సెస్ అయితే అయింది మూవీ. అండ్ ఈ రోజు అయితే మనకి థియేటర్స్ లో అయితే తెలుగు డబ్బుడ్ వర్షన్ అయితే రిలీజ్ చేశారు గాయస్. ఇంకా నరివేట మూవీ ఫుల్ రివ్యూ చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే ముఖ్యంగా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గాయస్. ఇక మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే 2003లో అయితే ఒక ప్రదేశంలో అయితే ఆదివాసులు అయితే ఉంటారనమాట. అక్కడున్న ప్రజలకైతే ఇల్లులు కట్టిస్తామని చెప్పేసి ఫైనల్ గా ఏం చేశారు వాళ్ళని, అసలుకి అక్కడున్న ఆదివాసులు ఎందుకు తిరగబడ్డారు, ఇంకా పోలీస్ బెటాలియన్ గన్ అవుట్ షూట్అవుట్స్ ఎందుకు ఆర్డర్ చేసింది, ఇంకా ఫైనల్ గా మన హీరో ఏం చేశాడు అనేది మూవీ స్టోరీ ప్లాట్. అండ్ ఇది ఒక రియల్ బేస్డ్ ఇన్సిడెంట్ మీద అయితే తీసారనమాట. అంటే ఆ కోర్ పాయింట్ ఉంది కదా, దాన్ని తీసుకొని మూవీని అయితే తీసారు వీళ్ళు. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది కూడా ఇష్క్ అనమాట. అంటే మలయాళంలో ఇష్క్ అనే మూవీ ఉంది కదా, ఆ మూవీని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఈ మూవీని కూడా డైరెక్ట్ చేశారనమాట. ఆ మూవీ కూడా చాలా వరకు అయితే సూపర్ డూపర్ హిట్ అయింది మలయాళంలో. మీకు ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ చాలా స్లో పాయిజన్ అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ నుంచే మీకు మూవీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది ఫ్రెండ్స్. ఇంకా మూవీలో పాజిటివ్స్ చూసుకుంటే మనకి సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ అనేది బాగా వర్కౌట్ అయింది. అక్కడ ఆదివాసుల్ని షూట్ అవుట్ చేసే సీన్స్ గానీ, దాంతో పాటు అక్కడ ఉండే ఎమోషనల్ గా ఉండే పాయింట్స్ అనేవి చాలా బాగున్నాయి మూవీలో. ఇక మూవీలో స్క్రీన్ ప్లే అనేది సెకండ్ హాఫ్ నుంచి నాకు చాలా బాగా నచ్చింది. స్టోరీ నెరేషన్ గానీ, ఆ న్యాచురాలిటీ మేకింగ్ గానీ చాలా బాగా అయితే వర్కౌట్ అయింది గాయస్ మూవీలో. ఇక మూవీలో తివినో థామస్ గానీ, సూరజ్ గానీ, అండ్ దాంతో పాటు చరణ్ గానీ, వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్స్ అనేవి నాకు చాలా బాగా అయితే నచ్చాయి. తివినో థామస్ వాళ్ళ మదర్ తో ఉండే సీన్స్ గానీ, లవ్ స్టోరీతో ఉండే సీన్స్ కూడా చాలా బాగున్నాయి మూవీలో. ఇంకోటి వచ్చేసి వాళ్ళ మామతో వెళ్ళి అయితే ఒక సీన్ అయితే ఉంటది అనమాట. అంటే వాళ్ళ మామతో వెళ్ళి మాట్లాడతాడు, ఆ సీన్ కూడా చాలా బాగుంది మూవీలో. ఇంకా సెకండ్ హాఫ్ లో వచ్చేసరికి అంటే అక్కడ ఉన్న జనాల మధ్యలో ఒక సీక్వెన్స్ అయితే ఉంటది, అక్కడ హీరో వెళ్ళి చేస్తారనమాట. అది కూడా చాలా బాగుంది. మూవీలో సాంగ్స్ బీజిఎం అనేది అంతగా నాకైతే అనిపించలేదు. ఇంకొకటి ఏంటంటే మనకి ఫస్ట్ హాఫ్ అనేది లిటిల్ బిట్ ఒక 30 minutes అయితే స్లోగా ఉంటది. మూవీలో కొన్ని కాన్వర్సేషన్ సీన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఈ గవర్నమెంట్ తరపున ఉండే వాళ్ళు, పోలీసులు, అండ్ దాంతో పాటు అక్కడ ఉన్న ఆదివాసులు ఉంటారు కదా, వాళ్ళ మధ్య ఉండే కాన్వర్సేషన్ సీన్స్ కానీ ఇవన్నీ మనకు కొంచెం లిటిల్ బిట్ అయితే స్లోగా అనిపిస్తాయి. ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే తివినో థామస్ గారి క్యారెక్టరైజేషన్ అయితే బాగుంది మూవీలో. ఆయన పోలీస్ క్యారెక్టరైజేషన్ లో చాలా బాగా నటించారు. ఇంకా సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ అనేది ఒకటి రివీల్ అవుతుంది అనమాట. ఇంకా అదే కాకుండా సెకండ్ హాఫ్ లో షూట్ అవుట్ అనేది జరుగుతూ ఉంటది. అక్కడైతే మన హీరో అక్కడ సేవ్ చేయడం గానీ, ఆ ప్రజల్ని అక్కడ ఉండే పొజిషన్స్ ని చూసుకోవడం గానీ, ఇంకా వాళ్ళని కాపాడడం గానీ, అక్కడ ఉండే సీక్వెన్స్ అనేది చాలా బాగా ఇంటెన్సివ్ గా అయితే తీసే డైరెక్టర్. తివినో థామస్ గారి యాక్టింగ్ కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉంటది అక్కడ. అండ్ మూవీలో ఆయన బాడీ లాంగ్వేజ్ గానీ ప్రీవియస్ మూవీస్ కంటే ఈ మూవీలో కొంచెం కొత్తగా అనిపించింది నాకు. మూవీలో సూరన్, దాంతో పాటు చరణ్ క్యారెక్టర్స్ అయితే చాలా బాగా అయితే ఉన్నాయి మూవీలో. వాళ్ళిద్దరు యాక్టింగ్ తోనే మూవీ చాలా వరకు అయితే ఇంప్రెసివ్ గా ఇంటెన్సివ్ గా మారుతుంది. అంటే వాళ్ళిద్దరు హై అఫీషియల్స్ అనమాట. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ గానీ, అండ్ వాళ్ళ మామ క్యారెక్టర్, వాళ్ళ మదర్ క్యారెక్టర్స్ కానీ చాలా బాగున్నాయి మూవీలో. ఇక డైరెక్టర్ గానీ స్టోరీ అనేది బాగా తీసుకున్నాడు. అంటే మెయిన్ గా రియల్ గా బేస్డ్ ఇన్సిడెంట్ మీద జరిగిన సీన్స్ ని బాగా రాసుకున్నాడు. మీకు ఫస్ట్ హాఫ్ అనేది లైట్ వెయిట్ గా అనిపించినా గానీ సెకండ్ హాఫ్ వల్లే సినిమా అంతా నిలబడింది. మీకు సెకండ్ హాఫ్ నుంచి స్టోరీ అనేది చాలా టైట్ గా ఇంటెన్సివ్ గా అయితే తీసుకెళ్లాడు డైరెక్టర్. అది కాకుండా ఆ ఇన్సిడెంట్ అనేది చాలా బాగా అయితే తీసాడు. ఇంకో మెయిన్ మైనస్ ఏంటంటే ఈ మూవీలో మెయిన్ సెకండ్ హాఫ్ స్టోరీని తీసుకొని డైరెక్ట్ గా చూపించకుండా వీళ్ళు మనకి ఫస్ట్ హాఫ్ అంతా హీరో ఇంట్రడక్షన్స్, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ చూపించడం వల్ల మీకు సెకండ్ హాఫ్ వరకు మనకు స్టోరీలోకి, అసలైన పాయింట్ స్టోరీలోకి మనకు ఎంటర్ అవ్వం ఫ్రెండ్స్. ఇక్కడే మెయిన్ దెబ్బ అయితే పడిపోయింది మూవీకి. ఏంటంటే మన ఆడియన్స్ అంతా సెకండ్ హాఫ్ కోసమే వెయిట్ చేసి కూర్చోవాలన్నట్టుగా ఉంటది మూవీ. బట్ వన్స్ సెకండ్ హాఫ్ ఫినిష్ అయిన తర్వాత మూవీ ఓకే, ఇందువల్ల మనకు అనిపించింది, ఓకే సూపర్ గా అనిపించింది మూవీ అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. బట్ మూవీ మొత్తం ఒక స్లో ఫేస్ లో అయితే వెళ్తుంది. అంటే చాలా ఇంటెన్సివ్ గానే ఉంటది కానీ, బట్ స్లో ఫేస్ వల్ల మనకు కొంచెం అయితే లిటిల్ బిట్ డిసప్పాయింట్ అయితే అవుతాం. మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మూవీని మీరు ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి. ఇంకోటి ఏంటంటే స్లో ఫేస్ నచ్చిన వాళ్ళు మాత్రం వెళ్ళండి, ఎందుకంటే ఈ మూవీ ఖచ్చితంగా మీకు స్లో ఫేస్ లోనే ఉంటది. అది కాకుండా 2023లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ మీద అయితే తీసారు ఈ మూవీని, కాబట్టి మీకు చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంటది, మెయిన్ గా సెకండ్ హాఫ్ నుంచి. ఇంకా ఫైనల్ గా ఈ మూవీని మీరు థియేటర్ లో చూస్తారో ఓటీటీలో చూస్తారో ఇంకా మీ చాయిస్ ఫ్రెండ్స్. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 8.9/10 అయితే ఇస్తున్నాను. ఇంకా ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే ముఖ్యంగా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గాయస్.